అవసరమైతే నిరూపించడానికి దారి లేదు నాకు. నేను ఒక రైతు పక్షపాతిగా డబ్బులు ఇచ్చేది తప్పించి నీ పలువురితో మాత్రం కాదు ఇది. నీలో నువ్వు రైతాంగ పక్షపాతి అయితే, రైతులను బాగు చేయాలనేటటువంటి ఏమాత్రం ఇంగిత జ్ఞానం నీకున్నా నేను తెచ్చాను. ఆ రోజు నువ్వు ఎంపీగా ఉన్నావు. ఏ అభివృద్ధి కోసం అయితే పార్టీ మారని గర్వంగా చెప్పుకుంటున్నానో ఆ అభివృద్ధిలో భాగంగానే 130 కోట్ల రూపాయలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకాన్ని తెచ్చాను. నువ్వు పార్టీ మనం ప్రభుత్వం మళ్ళీ అది ఇంత సేమ్ పుష్కర్ లాగే టెండర్ పిలిచాం, 17% పనులు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, పడకేసింది. 20% పనులు ఉన్న వాటిని మరి లైన్లో పెట్టండి, ఉన్నాయి తీసేయండి అంటే 20% కింద దాన్ని చూపెట్టుకోలేవా నువ్వు? నేను తోలించినటువంటి పైపులు ఉన్నాయే ఆ అన్నిటినీ రికార్డు చేసుంటే 20% పైబడి వచ్చును. నువ్వు ఇన్ఛార్జిగా ప్రయత్నం చేసుంటే నిజంగా ఆ ఎత్తిపోతల పథకం పని అయిపోను కదా, 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చును కదా ఈ 5 సంవత్సరాలను. సరే ఎమ్మెల్యే జోలికి నేను పోదా, ఎందుకంటే వాడు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని నిన్ను తెచ్చిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ఎందుకు చేయించలేదని అడగడానికి మనకు లేదు. నువ్వేం చేసావు ఇన్ఛార్జిగా ఉండి మల్లవరం ఎత్తిపోతల పథకాలు? నేను ఎన్ని పదవులు చేశాను, అన్ని పదవులు చేశానని డబ్బా కొట్టుకుంటున్నావు తప్పించి ఆ పదవులను ఉపయోగించుకుని కానీ, నీకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జిని ఉపయోగించుకుని కానీ నువ్వేమన్నా మల్లవరం ఎత్తిపోతల పథకం గురించి ఈసన్ మాత్రం ప్రయత్నం చేసావా? ఇవాళ ఏం చేశాను, క్యాబినెట్కి తీసుకెళ్ళాను మళ్ళీని అదే మల్లవరం ఎత్తిపోతల పథకాన్ని. అది మళ్ళీ నిర్మాణం చేయడానికి పర్మిషన్ తీసుకున్నాం ఇవాళ. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్ కోసమే ఆగాను. 3 గంటలకు మీటింగ్ ఉంది ఐడిసి తోటి, ఏపీఎస్ ఐడిసి ఎండి చైర్మన్ తోటి. ఆ కాంట్రాక్టర్ని తీసుకుని వెళ్తున్నాను. అది బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమం. దాన్ని కొనసాగించడానికి రా, వచ్చి చూడు. 3 గంటలుగా నేను ఎక్కడ ఉంటాను, ఐడిసి ఆఫీసులో సమావేశం అవుతాం అధికారులతో. ఆ రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుని వెళ్తా ఉన్నాం. ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పరంగా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మీరు మాట్లాడితే నేను అభివృద్ధి అభివృద్ధి అంటారు. అదొకవాడు మీకు అంతే, ఏం కనపడపని ఏం చేయకపోయినా మీ వాళ్ళు కూడా పాప టెంగరోళ్ళలాగా నిజం చేస్తారు, అభివృద్ధి చేసినట్టున్నారు నాళ్ళు అనుకుంటుంటారు వెనకాల ఉండి. ఏంటో వాళ్ళకి తెలియదా ఏం జరిగా మనకి ఏం చేసామన్నది? వాళ్ళ గుండెల మీద చేసి చెప్పమానండి ఏం చేసామన్నది. ఏమీ లేదు. ఇప్పుడు నేను అన్న ఆరోపణ ఒకదానికి మీది రిప్లై లేదు, మళ్ళీ తిరిగేసి నేను అన్న వాటినే మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇచ్చేసాను వచ్చేసాను చెప్పడాకే మీకు ఉంటే మంచిదన్నా కదా. మేము మా కుర్రలు చెప్తాం నేను ఎవరిగా కలిసి ఇచ్చేసారు వచ్చేసారని. ఏముంది చెప్పండి. ఇప్పటికీ అదే క్వశ్చన్ వేస్తున్నాను. నేను ఇంకా చేయాలంటే ఇప్పుడు నీటికి సంబంధించిన సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. డ్రింకింగ్ వాటర్ సంబంధించి చెప్పాను, ఫిల్టర్ బెడ్స్ చెప్పాను, సిబిడబ్ల్యూ స్కీమ్ గురించి చెప్పాను, నేను నిన్న రోజు చెప్పాను. అయినా వాస్తవం కాదా? ఒక 2 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు శుద్ధించేటువంటిది మంచిదా కాదా? అది అభివృద్ధి కాదా? మీకు ఈ అభివృద్ధి కింద కనపడుతుంది మా ప్రజలకు ఇచ్చేటువంటి శుద్ధి అయినటువంటి నీరు. మరి మీరు చేసుకుంటే మాత్రం దాన్ని ఎక్కడికో తీసుకెళ్తే అమెరికాలో ఉంది, తర్వాత జగ్గంపేటలో ఉంది. అందుకు వాటి మీద మీకు అభివృద్ధి కనపడతలేదేమో, డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కనపడతలేదేమో, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటువంటిది అభివృద్ధి కార్యక్రమం కాదా? సాగునీరు సంబంధించి కొన్ని వేల ఎకరాలకి అదనంగా తెచ్చాను నేను. అది పుష్కరం అన్నది రొటీన్గా జరిగేదే. అది గవర్నమెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఇచ్చిందంటున్నారు. మీరు మరి అంత సీనియర్ నాయకుడే ఉండి ముఖ్యమంత్రి గారు పోతే మా ఇంట్లో కానీ కడతానండి నేను.
నా డబ్బులు తీసుకెళ్తానా? ఎవరు మీరైనా గవర్నమెంట్ అడిగి తేవాలి. ఆ తెచ్చేటప్పుడు ఆ తెచ్చే విధానం తెలుసుకుని తేవాలి. అంతేగాని మనకి ఏదైనా లాభం ఉంటుందా లేదా, దీంట్లో ఏంటి మాకేంటి అనుకుంటే మాత్రం ఏది అవ్వదు. నేను మాకేంటి నాకేంటి అని అనుకోను. నేను ప్రజలకు ఏంటి అనుకునే ఉద్దేశంతో తెస్తాను నేను. ఆ రకంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ సాగునీరు త్రాగునీరు సంబంధించినటువంటివే కాదు, ఈ డిగ్రీ కాలేజీ కాదు, ఫైర్ స్టేషనే కాదు, నేను చాలా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పాలంటే దాని చాగలని చెప్పాను. అలాగే మరి సోమవారం పబ్లిక్ స్కీమ్ ఉందండి కిలంపూడి మండలం. ఆ సోమవారం పబ్లిక్ స్కీమ్ నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ సోమవారం పబ్లిక్ స్కీమ్ అన్నది మీ టైంలో మొత్తం కండెమ్ చేసేసి ఇంక డిస్మాంటిల్ చేసేసి ఆ కిటికీలు కూడా అమ్మేసుకున్నారు. ఎవరు అమ్ముకున్నారు? మీ నాయకులందరూ. పంప్ హౌస్ని పట్టుకుపోయారు. ఆ పంప్ హౌస్ సంబంధించిన భవనాన్ని పొడగొట్టేశారు. ఆ నీరు కూడా రాకుండా చేశారు ఏట్లోంచి, ఏలేరు నీరు. 1300-1500 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ యొక్క సోమవారం పంపింగ్ స్కీమ్ని నిర్వీర్యం, మామూలు నిర్వీర్యం కాదు. ఈ ఎంత టెర్రరిస్టులు కూడా అంత దౌర్జన్యంగా చేయరు, అంత దారుణంగా చేస్తారు. అది నేను ఎమ్మెల్యే ఈ టైంకి నేను ఒకసారి పర్యటనకి వెళ్ళాను. వెళ్ళి చూశాను. చూసి తప్పనిసరిగా ఈ సోమవారం పంపింగ్ స్కీమ్ నేను రివైల్ చేస్తానని హామీ ఇచ్చాను అక్కడ ఉన్న రైతాంగానికి. అన్న మాట ప్రకారమే నేను దాన్ని రివైల్ చేసే ఉద్దేశంతో అధికారులతో మరి మైనర్ ఇరిగేషన్ అధికారులతో డిజైన్ చేసి ఏపీఐడిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మన ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు తేవాలనుకుని డిజైన్ చేసి అన్నీ చేసి మొదలుపెట్టాం. అప్పట్లోనే మాగంటి బాబు గారని ఆయన ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన ఆ టైంలో నేను ఎమ్మెల్యేని, ఆయన్ని తీసుకొచ్చి ఒకసారి చూశారు కూడా. ఆ రకంగా దాదాపుగా 16 లక్షల రూపాయలతోటి డెడికేటెడ్ లైన్ వేయించారు, పవర్ లైన్, ఎవరికి సంబంధం లేకుండా 16 లక్షల రూపాయలతోటి. తర్వాత పంప్ హౌస్ కట్టించాను, బిల్డింగ్ పంపులు వేయించాం, కొత్త కాలువలు తవ్వించాం బకెట్ షేప్ తోటి 1300-1300 ఎకరాలకి. ఆ రకంగా ఆ పంప్ హౌస్ ఆన్ చేసి నీరు ఇస్తా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక సోమవారం కాదు, మీ ఇరుపాకలోని రైతులు కూడా వెళ్తుంది. అది మీరు అడగండి, కాలుతాయి. మీ సోమవారం రోజు వెళ్తుంటారు కదా, మరి పంపింగ్ స్కీమ్ ఎవరు తెచ్చారని అడగండి. మీరు తెచ్చారు బాబాయ్ అంటే నేను ఒప్పుకుంటాను, నా పేరు చెప్తారు. నేను ఆ రకంగా మీ ఊరు పక్కన ఉన్న సోమవారానికి సాగునీరు ఇచ్చేలాగా 1300 ఎకరాలు సోమవారం పంపింగ్ స్కీమ్ దర్జాగా పనిచేసేలాగా ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ ఇరుపాక గ్రామంతో సహా కొంతమంది రైతులకు నీరు వెళ్ళే కార్యక్రమం చేస్తాం. సాగునీరు రైతాంగానికి సంబంధించినటువంటి మీరు రైతు పరంగా ఏం చేశారు? మాట్లాడితే రైతుని నాకేం తెలుసు, రైతు అతను రైతు ఒక్క అంటారు. మరి మీరు రైతులు కాదు, మరి మీరు పెద్ద రైతులు, భూస్వాములు, భూకామందులు, 1000 ఎకరాలు ఉన్నటువంటి జమీందారులు లేవు. మాకేం లేవు, భూములు ఏం లేవు. మా తండ్రులు కానీ తాతలు కానీ ఏం సంపాదించలేదు. మరి మీ తండ్రులు తాతలు కోట్లు ఎకరాలు, అది 100 ఎకరాలు ఎక్కడ పెడితే భూములు కొనేసి ఉండుండొచ్చు. అది సంతోషం కాదని అంటున్నది. మాట్లాడితే మీరే రైతు అన్నట్టు, మీకే వ్యవసాయం తెలుసున్నట్టు అదొక రకమైనటువంటి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎంతలో తక్కువ చేసే విధానం కరెక్ట్ కాదు. అది ఎవరికి ఉండి తెలివితేటలు వాడుకుంటే ఎవరి పరిధి వాడుకుంటుంది. ఇంకో రకం విధానంతో మరి మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కాదు. నేనే మేధావిని, నేనే తెలుసు, నేనే రైతుని, నేనే దుక్కు దున్నేసాను, నేనే పంటలు పండించేసాను అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే మీకు భూములు కూడా ఉన్నాయి, మరి అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఉన్నాయి. మీ ఊళ్ళతో పాటు పక్క గ్రామాల్లో కూడా ఉన్నాయి భూములు. అప్పుడు మీ తాతగారు, మీ తండ్రి గారు కొనిచ్చి ఉండొచ్చు, మాకు ఎవరు కొనలేదు, నేను కొనుక్కోలేదు. మరి ఆ రకమైనటువంటి విధానం మరి ఈరోజు మన సోమవారం పంపింగ్ స్కీమ్ అని ఇతర కార్యక్రమాలు ఇలా ఇంకా ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మీ ఊర్లోకి సంబంధించినటువంటి మరి పిల్లలందరూ కూడా సోమవారం వస్తుంటారు. 8th క్లాస్ అప్గ్రేడేషన్ లేదు, మీరు చేయించగలుగుతారు మీ ఊరికి 8th క్లాస్ అప్గ్రేడేషన్ కూడా. ఈరోజు నేను సోమవారం హై స్కూల్కి అప్గ్రేడేషన్ చేయించాను, నేను ఎమ్మెల్యేనంటే. ఈరోజు 10th క్లాస్ వచ్చిందంటే సోమవారం నేనే చేశాను. పక్కన మావిడాడు ఉంది, మావిడాడు కూడా నేనే చేశాను అప్గ్రేడేషన్ 10th క్లాస్. మీ ఊరు చేయించుకోలేకపోయారు అప్గ్రేడేషన్. ఇలా చెప్పుకుని వెళ్తే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్నాయి పిల్లల చదువు విషయంలో కూడా.